నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్ బంగారాన్ని బంగారమే అని నిరూపించడానికి కొన్ని పరీక్షల్ని ఎదుర్కొంటుంది. కానీ బొగ్గుని బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అవసరం లేదు, చూసి చెప్పేయొచ్చు. అలాగే మంచి వాళ్ళకే ఇక్కడ పరీక్షలు, ముంచే వాళ్ళకి ఇక్కడ ఏ పరీక్షలు ఉండవు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, ఒకప్పటి హీరోయిన్ శిల్పా శెట్టి 2.5 దశాబ్దాల కిందట వచ్చిన సాహస వీరుడు సాగరకన్య సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శిల్పా శెట్టి 5 వయసు వచ్చినా తన అందంతో కొత్త హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుంది. ఇక ఈమె భర్త 2021లో బూతు సినిమాల కేసులో ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత బెయిల్పై ఇంటికి రావడం కూడా జరిగింది. ఇక అలా వచ్చిన తర్వాత ఇతను తన ముఖాన్ని జనాలకి చూపించకుండా ఎప్పుడు చూసినా ఏదో ఒక మాస్క్తోనే కనిపిస్తున్నాడు. అయితే చాలా కాలం తర్వాత అక్టోబర్ 18న జరిగిన ఒక వేడుకల్లో శిల్పా శెట్టి భర్త అయిన రాజకుంద్ర తన మాస్క్ని తీసేసి కనిపించాడు. ఇంతకీ ఆ వేడుకేంటంటే, రాజకుంద్ర ఈ బూతు సినిమాల విషయంలో జైలుకు వెళ్ళగా అక్కడ ఇతను ఎదుర్కొన్న చేదు సంఘటనల్ని సినిమాగా తీస్తున్నాడని, ఇందులో అతడే హీరోగా ప్రొడ్యూసర్గా చేయడం విశేషం. ఇక ఈ మూవీకి UT69 అనే టైటిల్ని పెట్టి తీస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తన జీవిత కథను బయోపిక్గా తీయాలనుకుంటున్న విషయాన్ని తన భార్య అయిన శిల్పా శెట్టికి చెప్పగా, శిల్పా శెట్టి ఇతని మీదకు చెప్పులు విసిరిందని, ఆ సినిమా తీయాలనే ఆలోచన తనకి నచ్చలేదని చెప్పినా ఆ తర్వాత ఈ మూవీ స్టోరీ విని శిల్పా శెట్టి సపోర్ట్ చేసిందని చెప్పుకొచ్చాడు. అసలు శిల్పా శెట్టి భర్త రాజకుంద్ర బూతు సినిమాలని ఎందుకు తీయాల్సి వచ్చింది? ఈ కేసులో భర్త జైలుకు వెళ్ళినా శిల్పా శెట్టి సపోర్ట్ ఎందుకు చేస్తుంది? శిల్పా శెట్టి అక్షయ్ కుమార్ పెళ్లి దాకా వెళ్ళినా అది క్యాన్సిల్ అవ్వడానికి గల కారణాలేంటి? శిల్పా శెట్టికి సల్మాన్ ఖాన్కి ఉన్న సంబంధం ఏంటి? నిజంగానే రాజకుంద్ర శిల్పా శెట్టి చెల్లెలతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్ మంచి చేయడానికి ఆరాటపడాలి, అంతేకాని మంచి అనిపించుకోవడానికి కాదు. అశ్విని శెట్టి అలియాస్ శిల్పా శెట్టి, ఈమె 1975 జూన్ 8న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది. తండ్రి సురేంద్ర శెట్టి, తల్లి సునంద. ఈమెకు షమితా శెట్టి అనే చెల్లెలు కూడా ఉంది. ఇక తండ్రి ఫార్మా కంపెనీలో పనిచేస్తుండడంతో పనిరీత్యా శిల్పా శెట్టి చిన్నప్పుడే ఫ్యామిలీ మొత్తం మంగళూరు నుండి బాంబేకి షిఫ్ట్ అయ్యారు. అలా చిన్నప్పటి నుండే శిల్పా శెట్టికి మోడలింగ్, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో తన తల్లి ఈమెను క్లాసికల్ డ్యాన్స్, వెస్టర్న్ డ్యాన్స్ క్లాస్లో చేర్పించింది. ఇక శిల్పా శెట్టి తన స్కూలింగ్ని ముంబైలోని సెయింట్ ఆంథోనీ గర్ల్స్ హై స్కూల్లో చదివింది. అలా 10th చదివేటప్పుడు శిల్పా శెట్టి ఇంటి పక్కనే ఒక ఫోటోగ్రాఫర్, యాడ్ మేకర్ అయిన జాన్ అనే అతను ఉండేవాడు. ఇక చూడ్డానికి నల్లగా ఉన్న, హైట్ మంచిగా ఉండడంతో శిల్పా శెట్టి మోడలింగ్లో ట్రై చేయాలనుకుంది. అలా మొదటిగా ఈమె మిస్ టీన్ ఇండియా అనే అందాల పోటీల్లో పాల్గొన్న మొదటి రౌండ్లోనే శిల్పా శెట్టి ఎలిమినేట్ అయింది. దీంతో జాన్ సహాయంతో మోడలింగ్లో రాణించాలనుకుంది. అలా అతనితో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారడంతో జాన్ శిల్పా శెట్టికి ప్రొఫెషనల్గా హాట్ ఫోటోషూట్ని చేసి ఆ ఫొటోస్ని తనకి తెలిసిన యాడ్ ఏజెంట్స్కి, మూవీ కోఆర్డినేటర్స్కి ఇవ్వడం జరిగింది. ఇక శిల్పా శెట్టి ఇంటర్ చదవడం కోసం పోదేర్ కాలేజీలో జాయిన్ అయింది. అలా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడే జాన్ సపోర్ట్తో శిల్పా శెట్టి లిమ్కా కూల్ డ్రింక్ యాడ్లో మోడల్గా యాక్ట్ చేసింది. ఇక ఆ యాడ్ రిలీజ్ అయి పాపులారిటీ పెరగడంతో లిరిల్, లైఫ్ బాయ్ యాడ్స్లో కూడా నటించడం విశేషం. ఇక ఇదిలా ఉన్నప్పుడే జాన్ USAకి వెళ్ళిపోవడంతో శిల్పా శెట్టి మూవీస్లో ట్రై చేయాలనుకుంది. అలా తన ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడే ఒక మూవీ ఆడిషన్ కోసం ఆఫర్ వచ్చింది. ఇక తల్లిదండ్రులు కూడా శిల్పా శెట్టిని సపోర్ట్ చేయడంతో మొదటిగా రొమాంటిక్ ఫిలిం అయిన గాతా రహే మేరే దిల్ మూవీలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. ఇక ఈ మూవీకి అగ్రిమెంట్ అయ్యాక తన చదువులకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసి సినిమాల్లోనే పనిచేయాలని శిల్పా శెట్టి డిసైడ్ అయింది. కానీ ఆ మూవీ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అయి ఉండడంతో ఆ మూవీకి సెన్సార్ బోర్డు నుంచి పర్మిషన్ రాలేదు. అందువలన ఆ మూవీ రిలీజ్ అవ్వలేదనే చెప్పొచ్చు. ఇక శిల్పా శెట్టి అలా ట్రై చేస్తుండగా షారూక్ ఖాన్ హీరోగా, కాజల్ హీరోయిన్గా చేసిన బాజీగర్ మూవీలో సెకండ్ హీరోయిన్గా శిల్పా శెట్టికి ఛాన్స్ వచ్చింది. అలా ఆ మూవీ 1993లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో శిల్పా శెట్టికి సినిమాల్లో ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి. ఇక తన రెండో మూవీనే లేడీస్ మ్యాన్ అయిన గోవిందాతో చేసేటప్పుడు వీరిద్దరికి మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారడంతో వీరిద్దరూ కలిసి గ్యాంబ్లర్, హత్కడి, చోటే సర్కార్, పరదేశి బాబు అనే మూవీస్ని కలిసి చేస్తూ క్లోజ్గా ఉండేవారు. కానీ ఎప్పుడైతే కరిష్మా కపూర్తో గోవిందాకి సన్నిహిత్యం పెరిగిందో ఇటు శిల్పా శెట్టితో బ్రేకప్ చేసుకొని తను చేసే అన్ని మూవీస్కి కరిష్మా కపూర్ని రికమెండ్ చేసేవాడు. ఇక ఇలా ఉన్నప్పుడే రాఘవేంద్రరావు గారు సాహస వీరుడు సాగరకన్య మూవీని వెంకటేష్ గారితో ప్లాన్ చేయడం, ఆ మూవీకి హీరోయిన్గా శిల్పా శెట్టిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక ఆ మూవీ 1996లో రిలీజ్ అయి సూపర్ హిట్ అవ్వడంతో తెలుగు సినిమా ఆఫర్స్ శిల్పా శెట్టిని వెతుక్కుంటూ వచ్చిన ఈమె మాత్రం సౌత్ మూవీ
మూవీస్ ని చేయడానికి యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే అప్పట్లో సౌత్ లో యాక్ట్ చేసే హీరోయిన్స్ కి బాలీవుడ్ లో వాల్యూ ఇవ్వరని, ఒకవేళ చేస్తే మళ్ళీ బాలీవుడ్ స్టార్ హీరోస్ హీరోయిన్ గా తీసుకోరు కాబట్టి శిల్పా శెట్టి ఇందుకు ఒప్పుకోలేదని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఇన్సాఫ్ అనే మూవీని అక్షయ్ కుమార్ తో చేసేటప్పుడు తనకి బాలీవుడ్ లో సపోర్ట్ కావాలని అప్పటికే మంచి ఫామ్ లో ఉన్న అక్షయ్ కుమార్ తో శిల్పా శెట్టి స్నేహాన్ని పెంచుకుంది. ఇక ఈ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేశారు. కానీ అప్పటికే అక్షయ్ కుమార్ రవీనా టండన్ తో 4 years రిలేషన్షిప్ లో ఉండి శిల్పా శెట్టి కోసమే ఆమెతో బ్రేకప్ చేసుకోవడం జరిగింది. అలా వీరిద్దరూ జాన్వర్, దడ్కన్ అనే మూవీస్ చేస్తూ 4 years సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నారు. ఇక వీరిద్దరూ 1999లో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు మీడియాలో హల్చల్ అయ్యాయి. అందుకు తోడు శిల్పా శెట్టి, అక్షయ్ కుమార్ ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో ఆ వార్తలకి మరింత బలం చేకూరిందనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే శిల్పా శెట్టికి బాలీవుడ్ లో క్లోజ్ ఫ్రెండ్ అయిన ట్వింకిల్ ఖన్నాని అప్పుడప్పుడు అక్షయ్ కుమార్ ని కలిసేందుకు తనతో తీసుకెళ్లేది. ఇక అమ్మాయిల విషయంలో ఊసరవెల్లిలా రంగులు మార్చే అక్షయ్ కుమార్ శిల్పా శెట్టితో వచ్చే ట్వింకిల్ ఖన్నాకి లైన్ వేయడం మొదలెట్టాడు. దీంతో వీరిద్దరు శిల్పా శెట్టికి తెలియకుండా రహస్యంగా కలుస్తూ డేట్ చేస్తుండేవారు. ఇక ట్వింకిల్ ఖన్నాకి అందం, ఆస్తితో పాటు ఫిలిం బ్యాక్గ్రౌండ్ కూడా ఉండడంతో అక్షయ్ కుమార్ శిల్పా శెట్టికి బ్రేకప్ చెప్పేసి ఆ ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసుకొని 2001లో ట్వింకిల్ ఖన్నాని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ఈ బ్రేకప్ తో మానసికంగా కృంగిపోయిన శిల్పా శెట్టిని ఓదార్చే క్రమంలోనే సన్నీ డియోల్ ఈమెకు దగ్గరయ్యాడు. అలా వీరిద్దరూ క్లోజ్ అవ్వడంతో ఆల్రెడీ ఇతనికి పెళ్ళై పిల్లలున్నా పట్టించుకోకుండా హిమ్మత్, ఇండియన్, కర్స్, అప్నే అనే మూవీస్ ని కలిసి చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత కొంతకాలానికి సన్నీ డియోల్ సినిమాగ్రాఫ్ పూర్తిగా పడిపోవడంతో శిల్పా శెట్టి సన్నీ డియోల్ ని దూరం చేస్తూ అప్పటికే టాప్ హీరోగా ఉన్న సునీల్ శెట్టికి దగ్గరవుతూ వచ్చింది. అలా వీరిద్దరూ కలిసి పృథ్వీ, ఆక్రోష్, గోపీ కిషన్, దస్, క్యాష్ అనే మూవీస్ ని కలిసి చేస్తూ డేట్ చేసేవారు. అలా శిల్పా శెట్టి సునీల్ శెట్టిని పెళ్లి చేసుకోవాలనుకుంది. అందుకుగాను అప్పటికే పెళ్ళై పిల్లలున్న సునీల్ శెట్టిని తన భార్యకు విడాకులు ఇవ్వమని ఫోర్స్ చేయగా అందుకు సునీల్ శెట్టి ఒప్పుకోకపోవడంతో శిల్పా శెట్టి అతనితో బ్రేకప్ చేసుకుంది. ఇక 2002 తర్వాత శిల్పా శెట్టికి హీరోయిన్ గా ఛాన్సులు తగ్గి ఐటమ్ డాన్సర్ గా గెస్ట్ రోల్లో ఛాన్సులు వచ్చేవి. అలా ప్రజలు, ఇండస్ట్రీ తనని మర్చిపోతుందని మీడియాలో కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని ఒడిశాలోని ఒక టెంపుల్లో శిల్పా శెట్టి స్లిప్పర్స్ వేసుకొని పూజ చేసేందుకు లోపలికెళ్లడంతో దీన్ని చూసిన అక్కడి భక్తులు ఆక్రోశం చెంది ఈమె మీద కేసు వేశారు. దీంతో శిల్పా శెట్టి గురించి మీడియా కోడై కూసింది. ఆ తర్వాత శిల్పా శెట్టి మీడియా ముందుకు వచ్చి సారీ చెప్పి ఈ ఇష్యూని అక్కడికి క్లోజ్ చేసింది. ఇక ఇలాగే ఒక ఫంక్షన్ లో హాలీవుడ్ యాక్టర్ అయిన రిచర్డ్ గ్యారీని శిల్పా శెట్టి స్టేజ్ మీదనే ఫ్లడ్ చేస్తూ రెచ్చగొట్టడంతో రిచర్డ్ గ్యారీ ఈమెను స్టేజ్ మీద పట్టుకొని ముద్దులతో ముంచెత్తాడు. కానీ ఈమె అతన్ని అడ్డుకోకుండా నవ్వుతుండడం విశేషం. ఆ తర్వాత శిల్పా శెట్టి ముంబైలోని ఒక టెంపుల్ కి వెళ్లడం, అక్కడున్న ముఖ్య పూజారి శిల్పాకి ముద్దుల వర్షం కురిపించడంతో ఆ ఫొటోస్ ని డిజిటల్ మీడియా అండ్ ప్రింట్ మీడియాలో రిలీజ్ చేసి శిల్పా శెట్టి మరింత పబ్లిసిటీని పొందిందనే చెప్పొచ్చు. ఇక ఈ కాంట్రవర్సీస్ తోనే శిల్పా శెట్టి సల్మాన్ ఖాన్ కి క్లోజ్ అయింది. దీంతో వీరిద్దరు సీక్రెట్ గా డేట్ చేస్తుండేవారు. అలా డేట్ చేస్తూనే లేట్ నైట్ పార్టీస్ అని, వెకేషన్స్ కి వెళ్తూనే శిల్పా శెట్టి ఎప్పుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ హౌస్ లోనే ఉండేదని చెప్పొచ్చు. దీంతో ఈమెకు సల్మాన్ ఖాన్ ఒక డూప్లెక్స్ హౌస్ ని గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ శిల్పా శెట్టి రిలేషన్ ఎక్కువ రోజులు సాగలేదు. ఎందుకంటే వీరి మధ్య అండర్స్టాండింగ్ కుదరకపోవడం అనే చెప్పొచ్చు. ఇక ఇలా ఉన్నప్పుడే హిందీ డైరెక్టర్ అయిన అనుభవ్ సిన్హాతో శిల్పా శెట్టి సీరియస్ రిలేషన్షిప్ లో ఉండి అతన్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. ఇక అనుభవ్ సిన్హాకి అప్పటికే పెళ్ళై తన పిల్లలకు కూడా పెళ్ళై ఉన్నా అదంతా పట్టించుకోకుండా తన భార్యకు విడాకులు ఇవ్వమని శిల్పా శెట్టి అతన్ని ఫోర్స్ చేయడంతో అనుభవ్ సిన్హా శిల్పా శెట్టి మాటల్ని అంతలా పట్టించుకోలేదు. దీంతో శిల్పా శెట్టి అతనితో బ్రేకప్ చేసుకుంది. ఆ తర్వాత లండన్ లోని ఒక రియాలిటీ షో అయిన బిగ్ బ్రదర్ టీం ఇండియాలోని చాలా మంది సెలబ్రిటీస్ ని అప్రోచ్ చేయగా అందులో పాల్గొనేందుకు ఎవరూ ఒప్పుకోలేదు. ఇదిలా ఉంటే శిల్పా శెట్టికి సినిమాల్లో ఛాన్సులు తగ్గడంతో పాటు ఇన్కమ్ సోర్స్ కూడా లేకపోవడంతో బిగ్ బ్రదర్ టీం పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్ కి శిల్పా శెట్టి యాక్సెప్ట్ చేసింది. అలా శిల్పా శెట్టి 2007లో బిగ్ బ్రదర్ లో పార్టిసిపేట్ చేసి విన్నర్ అవ్వడంతో ఆ షో మేనేజర్ లండన్ లో శిల్పా శెట్టి కోసం ఒక పార్టీని ఆర్గనైజ్ చేయడం, ఆ పార్టీకి రాజకుంద్ర అనే బిజినెస్ మ్యాన్ ని ఇన్వైట్ చేయడం జరిగింది. అలా ఆ పార్టీకి వచ్చిన రాజకుంద్ర శిల్పా శెట్టి అందానికి ముగ్ధుడై ఆమెతో ఫ్రెండ్షిప్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అందుకు గాను తన ఫ్రెండ్ కంపెనీలో తయారైన పర్ఫ్యూమ్ ని లాంచ్ చేసేందుకు శిల్పా శెట్టిని అప్రోచ్ చేయడం, అందుకు ఈమెకు మంచి అమౌంట్ ఇవ్వడంతో అలా వీరిద్దరికి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి డేట్ చేయడం మొదలెట్టారు. ఇక రాజ్కుంద్రకి అప్పటికే కవిత అనే ఆమెతో పెళ్ళై 6 నెలల ప్రెగ్నెంట్ గా ఉండేది. అయినా అదంతా పట్టించుకోకుండా రాజ్కుంద్ర శిల్పా శెట్టితో డేట్ చేసేవాడు. అలా కలిసిన 3 నెలల్లోనే వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉండడంతో 41 ఏళ్లైన శిల్పా శెట్టి రాజ్కుంద్రని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంది.
అందుకుగాను తన భార్యకు విడాకులు ఇవ్వమనగా రాజ్ కుంద్రా శిల్పా శెట్టి మాటలకి ఒప్పుకొని తన మొదటి భార్య కవితకి విడాకులు ఇవ్వడం జరిగింది. అదే సమయంలో కవితకి 3 నెలల పాప ఉండడం చాలా బాధాకరమనే చెప్పొచ్చు. ఇక రాజ్ కుంద్రా విడాకులు ఇవ్వగానే 2009లో వీరిద్దరూ గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడంతో పాటు రాజ్ కుంద్రా దగ్గర ఉండే డబ్బుతో శిల్పా శెట్టి ముంబైలోనే రిచెస్ట్ ప్లేస్ అయిన బాంద్రాలో ఒక పెద్ద బంగ్లాని కొనుగోలు చేసి తను కూడా రిచ్ అని బాలీవుడ్ ఇండస్ట్రీకి చూపించింది. అయినా శిల్పా శెట్టిని అందరూ కాపురాలు కూల్చేదని నిందించిన ఈమె అదంతా పట్టించుకునేది కాదు. ఇక వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా విహాన్ అనే కొడుక్కి షమిష్ఠా అనే కూతురికి సరోగేసి ద్వారా జన్మనివ్వడం జరిగింది. అలా కొన్ని రోజులు గడిచాక శిల్పా శెట్టి డబ్బు మీదున్న మోజుతో రోజు రోజుకి తన భర్త రాజ్ కుంద్రాని పట్టించుకునేది కాదు. ఇక ఇదిలా ఉంటే శిల్పా శెట్టి చెల్లెలైన షమితా శెట్టికి 45 ఏళ్లైనా పెళ్లి చేసుకోలేదు. కానీ ఈమె అంతకు ముందే చాలా మందితో డేట్ చేసింది. ఇక రాజ్ కుంద్రా ఒంటరిగా ఫీల్ అవుతున్న సమయంలోనే శిల్పా శెట్టి చెల్లెలితో ఒకానొక సమయంలో మంచి అండర్స్టాండింగ్ రావడం, అలా వీరిద్దరూ కలిసి శిల్పా శెట్టికి తెలియకుండా రహస్యంగా డేట్ చేసేవారు. ఇక ఇదిలా ఉన్నప్పుడే శిల్పా శెట్టి రాజ్ కుంద్రా డబ్బుతోనే ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ ని కొనుగోలు చేసి తన సత్తా ఏంటో చాటింది. ఇక ఆ మధ్యలోనే భార్యాభర్తలిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్ లో ఇరుక్కోవడం జరిగింది. ఇదిలా ఉంటే శిల్పా శెట్టి తండ్రి సురేంద్ర శెట్టి తను పనిచేసే ఫార్మా కంపెనీలోని కస్టమర్లని మోసం చేసి చీట్ చేశాడని ఇతనిపై కేసు కూడా రిజిస్టర్ అయింది. అంతేకాకుండా ఇతనితో పాటు ఆ కేసులో శిల్పా శెట్టి పేరుండడం విశేషం. ఇక ఇదిలా ఉన్నప్పుడే రాజ్ కుంద్రా టెక్స్టైల్ బిజినెస్ చేస్తున్నాడని, అందువల్లే ఇన్ని కోట్లని సంపాదిస్తున్నాడని అందరూ అనుకున్నారు. కానీ ఇతను అమ్మాయిలతో బూత్ సినిమాలు తీసి, ముఖ్యంగా ఆ సినిమాలని తన ఇంట్లోనే షూట్ చేసి ఆ వీడియోస్ ని ఫారెన్ కి తీసుకెళ్లి అక్కడి నుండి ఇండియా సైట్ లో అప్లోడ్ చేస్తుండేవాడు. ఇక బాంబేలో డబ్బు కోసం కష్టపడే అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళకి డబ్బాషని చూపించి ఇలాంటి వీడియోస్ చేస్తూ కోట్ల కొద్ది డబ్బుని సంపాదించాడు. ఇక శిల్పా శెట్టికి ఇదంతా తెలిసినా తెలియనట్టుంటూ ఒకవైపు మూవీస్ కి ప్రొడ్యూసర్ గా, ఇంకోవైపు కొన్ని ప్రోగ్రామ్స్ కి జడ్జి గా వ్యవహరించేది. ఇక ఇలా ఉన్నప్పుడే కొంతమంది అమ్మాయిలు మొదట డబ్బు కోసం ఒప్పుకున్న ఆ తర్వాత వీడియోస్ ని రిలీజ్ చేయొద్దని, మీ డబ్బు మీకు ఇచ్చేస్తామని రాజ్ కుంద్రాని అడగడం జరిగింది. అందుకు అతను వీరి మాటల్ని పట్టించుకోలేదు. దీంతో ఆ అమ్మాయిలు పోలీసుల్ని ఆశ్రయించడంతో అప్పటి వరకు రహస్యంగా చేస్తున్న ఇతని బిజినెస్ బట్టబయలవ్వడం జరిగింది. ఇక అలా పోలీసులు విచారించి రాజ్ కుంద్రాని 2021లో అరెస్ట్ చేసి 3 నెలలు జైల్లో ఉంచడం జరిగింది. ఆ తర్వాత రాజ్ కుంద్రాకి సంబంధించిన సైట్లని పోలీసులు బ్లాక్ చేయడం జరిగింది. అలా ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన రాజ్ కుంద్రా మీడియాలో తన ఫేస్ ని చూపించకుండా ముఖానికి మాస్క్ పెట్టుకొని తిరుగుతుండేవాడు. ఇక ఇప్పుడు తనేమీ చేయలేదని, అందుకోసమే ఒక మూవీ చేసి తను ఒక నిర్దోషి అని జనాలకి ప్రూవ్ చేయాలని ఆ మూవీలో తనే ప్రొడ్యూసర్ గా హీరోగా చేస్తుండడం విశేషం. ఇక శిల్పా శెట్టి తన భర్తని ఎదురిస్తే ఎక్కడ ఉండే డబ్బు కూడా పోతుందో అని మీడియా ముందు తన భర్తని సపోర్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు శిల్పా శెట్టి హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, ఐటమ్ డాన్సర్ గా 50 సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇక ఈమె నటనకు గాను జీసీనీ అవార్డుతో పాటు బాలీవుడ్ మూవీ అవార్డుని కూడా అందుకోవడం విశేషం. మీకు శిల్పా శెట్టి నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా ఏం లాభం? చేపలు రాత్రింబవళ్ళు నీటిలోనే ఉన్నా వాటి వాసన మాత్రం పోదు కదా. ఇది ఫోక్స్ శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.